శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆల్రెడీ మనం ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్య, అవమానం గురించి వాటి గురించి మాట్లాడుకున్నాము. అయితే ఈ ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా లేదా ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు చేయకూడదు, ఏ విషయాలు చేస్తే బాగుంటుంది, దేవత ఆరాధన కానీ గోసేవ కానీ ఏం చేసుకోవాలి, అదేవిధంగా కొంతమందికి జాతకం ఉండదు, అలాంటి వారికి ఏ మంత్రం చేసుకోవడం ద్వారా అమ్మవారిది ఎటువంటి ఇబ్బంది నుంచి అయినా బయటపడతారు అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులా లగ్నము లేదా తులారాశి వారు ఏవి చేయకూడనటువంటివి, ఏవి చేస్తే బాగుంటుంది, అదేవిధంగా దేవతారాధన ఏం చేసుకోవాలో చెప్తాను. ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం మొత్తము కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ అనేటువంటిది బలంగా లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం మనం, వ్యాపారంలో కావచ్చు, భూముల మీద కావచ్చు, గృహం మీద కావచ్చు, రకరకాల రీసెర్చెస్ మీద కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. అటువంటివి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల మన రొటేషన్ ఏమైనా దెబ్బతింటుందా అనేటువంటి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆలోచన. ఒక విషయాన్ని ఎక్కువసేపు టైం తీసుకుంటాం, ఒక విషయం నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా, అంటే ఒక రకంగా తొందరపాటు మంచిది కాదు, అలా అని ఆలస్యం అమృతం విషయం అంటారు చూసారా, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీ ఆలోచన ద్వారా మీరు కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు ధనయోగం కూడా కలుగుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అలాగే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో గుర్తుపెట్టుకోండి. అంటే తాతగారు ఆస్తి, అది ముఖ్యంగా తండ్రి యొక్క తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా తొందరపాటు నిర్ణయం పనికిరాదు. మరియు రీసెర్చెస్ చేసేటువంటి విషయంలో కూడా తొందరపడి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి రీసెర్చ్ చేసేటప్పుడు. అది పిహెచ్డీ చేసేటప్పుడు కానివ్వండి, ల్యాబ్లో టెస్టింగ్ చేసేవి కానివ్వండి, ఏదైనా మనం ఒక్కసారి చూడండి, ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, నేను చిన్న సంఘటన చెప్తాను. ఒక వ్యక్తికి అసలు ఆ జబ్బే లేదు, టెస్టింగ్ చేయించుకున్నాడు, పొరపాటున టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఉందని వచ్చింది. ఆయన చాలా బాధపడిపోయాక తీరా చూస్తే డాక్టర్ గారు లేదండి, ఇంకొకసారి టెస్ట్ చేయించుకుందాం, ఎందుకో మీలో ఆ లక్షణాలు పెద్దగా ఏం కనిపించట్లేదని అన్నప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేయించుకుంటే లేదని వచ్చింది. అప్పుడు అరే ఇదేంటి ఇలా అయింది అంటే, ఏంటి రీసెర్చ్ అంటే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు మనకు అలా ఒక భ్రమ కలిగిస్తూ ఉంటాయి, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే మరొక విషయం ఏంటంటే, మీరు చేయదగ్గ పనులు ఏమిటి అంటే, ఈ సంవత్సరం ఇవి చేస్తే అద్భుతంగా ఉంటుంది అనేటువంటివి ఏమిటి అంటే, ఈ సంవత్సరం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అష్టమంలో గురువు ఉన్నాడని భయపడకండి, ఖచ్చితంగా మంచి ధనయోగం ఇస్తాడు అక్కడ ఉండేటువంటి గురువు. కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంది. కుటుంబ సభ్యులు ఏదైనా మీకు సజెస్ట్ చేశారు తులాలగ్నం వారికి, ఖచ్చితంగా వారి మాట వినండి. భార్య, భర్త, తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఉంటారుగా, వారి యొక్క సజెషన్స్ తీసుకోండి ఒకసారి, కుటుంబ సభ్యుల యొక్క సజెషన్స్. అలాగే కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో మీకు విజయం ఉంది ఈ సంవత్సరం. బికాజ్ ఆఫ్ కాంపిటేటివ్ రిలేటెడ్గా ఉండేటువంటివి చాలా బాగున్నాయి చెప్పాలంటే. అలాగే ఇంకొక విషయం నేను మీకు జాగ్రత్తలో చెప్తాను, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త పడండి. ఇక మంచి ఏమిటి, ఇంకొక మంచి చెప్తాను ఇందులో, క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కూడా మీకు ధనయోగం ఏర్పడుతుంది ఈ సంవత్సరం. అంటే ఎనీ క్రియేటివ్ టాలెంట్స్ ఉన్నాయి మీలో, దాన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన మార్చుకోవడానికి ఇదొక మంచి సంవత్సరం మీకు. మరి మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే, కాళికాదేవి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము, మరియు మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా గణపతి ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సేవ చేయండి. ప్రసాదం పంచడం కావచ్చు, అక్కడ ఏదైనా చెత్త ఉంటే క్లీన్ చేసేయడం కావచ్చు, ఇట్లాంటిది ఏదైనా చేయండి, అద్భుతంగా ఉంటుంది. మీకు గోవుకి గ్రాసము మరియు బెల్లము తినిపించడం అన్ని విధాలా బాగుంటుంది. మరి చాలామందికి జాతకాలు ఉండవు, అంటే వాళ్ళు పూర్వం ఏంటంటే వాళ్ళు నోట్ చేసేవారు కాదు, ఒకవేళ నోట్ చేసినా మిస్ అవ్వచ్చు. కాబట్టి ఏంటి, వాళ్ళకి లగ్నం తెలియదు, నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, ఎప్పుడు పుట్టారో తెలియదు. మరి వారికి ఏమిటి, మరి అలాంటి వారికి కూడా ఉందా జ్యోతిష్ శాస్త్రంలో అంటే, అమ్మవారిని కనుక మీరు పట్టుకున్నట్లయితే మీ జాతకం ఎలా ఉన్నా సంబంధం లేదండి. జాతకం ఎట్లా ఉన్నా, ఏళ్ళనాడు శని నడుస్తున్నా, సర్పదోషాలున్నా, ఏ దోషం ఉన్నా ఏం కాదు. అయితే దానికి పర్టికులర్ ప్రాబ్లంకి పర్టికులర్గా ఏ మంత్రం చేసుకోవాలో చెప్తాను. ఇది కనుక మీరు చేసుకోగలిగితే, నాకు ఈ ప్రాబ్లం ఉందండి,
అమ్మవారిది ఈ మంత్రం చేసుకోగలిగితే అమ్మవారే రక్షిస్తుంది. మీరేమి టెన్షన్ పడక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఏమిటది చెప్తాను. ఒకటి, మీకు మీరుగా ఎదగలేకపోతున్నారు అనుకుందాం. కాసేపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం అండి నాకు అని అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. రక్షణ కావాలి. ఎదగాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు చూడండి, ఎవరినైనా ఒక పెరగాలి. విశ్వంలో చూడండి, ఒక పక్షి, చిన్న పిల్ల పక్షి పెరగాలంటే ఏంటి? తల్లి ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది. జీవుల్లో కూడా మనుష్యుడు కనుక ఒక స్టేజ్ వరకు రావాలంటే తల్లి నిత్యము చూసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటి? శ్రీమాత్రే నమః. ఇది చేసుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. మీకు ఒక రక్షణ ఏర్పడుతుంది. సరేనండి, పెరిగాను, నాకు ఇక్కడ మరి సంపాదన కావాలి కదండి అన్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని ఈ మంత్రం చేసుకోండి చాలు. లేదు, ఓం సంపత్కరై సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. ఏ మంత్రమైనా గుర్తుపెట్టుకోండి. మినిమం 40 మినిట్స్ చేయాలి మినిమం. ఇంకా మ్యాక్సిమం మీ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, మీ యొక్క భక్తి అంతా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి నాకు నేను ఏ మాట మాట్లాడినా నాకు మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి, నాకేంటో అర్థం కావట్లేదు, సహకరించే వాళ్ళు లేరు, నాకు అసలు బ్రతకాలం లేదు, ఎవరితో మాట్లాడినా ఎవరిని కదిపినా నా తప్పు చూపిస్తున్నారు, మరి దీనికి ఏమిటి అంటే దీనికి అద్భుతమైన మంత్రం ఉంది లలితా సహస్రనామాల్లో. అదేమిటి అంటే ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయై నమః. రైట్. మరి కొంతమందికి ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు. మరి ఈ సంవత్సరమైనా అవుతుందో లేదో, కనీసం ఇల్లు కట్టుకోగలనో లేదో, స్థలం కొనుక్కోగలనో లేదో, మరి ఇంట్లో ఏదో వాస్తుదోషం ఉందండి, దీని పరిస్థితి ఏమిటి, నాకు ఎట్లాగో ఈ సంవత్సరం ఎలా గడవాలి, నాకు అర్థం కావట్లేదు అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వాస్తుదోషం ఉందనుకోండి, మణిద్వీప వర్ణన చదివిపించండి. మీరు చదవలేరు, కనీసం వినండి, సరిపోతుంది. లేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇంట్లో ఉన్న దోషాలు కూడా పోవాలనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఒకవేళ మీకు సంతాన ప్రాప్తి కావాలి, ఏమంటే ఈ సంవత్సరమైనా నాకు సంతానం కలుగుతుందా, నా జాతకం తెలియదు, నా నక్షత్రం తెలియదు, అలాగా ఏం టెన్షన్ పడకండి. మీరు ఏం చేస్తారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయొచ్చు. కుక్కలకి, మీ వీధి కుక్కలకి బిస్కెట్స్, బ్రెడ్ ఏదైనా వేస్తూ ఉండండి. అలాగే దీనికి కూడా శ్రీమాత్రే నమః బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎందుకంటే తల్లిదనం కావాలి కదా, అందుకని. అలాగే రుణాలు ఎక్కువగా ఉన్నాయండి, ఈ సంవత్సరం ఏం తీరుతుందా లేదా, ఓం అపర్ణాయై నమః అద్భుతంగా పనిచేస్తుంది. అలా కాదండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, వివాహం అవ్వట్లేదు, కానీ నా జాతకం తెలియదు, ఎలాగా? జాతకంలో తెలిసినా కూడా ఎన్ని పరిహారాలు చేసినా అవ్వట్లేదు. భక్తిగా కనుక మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని తలుచుకొని, అమ్మ నాకు వివాహం అవ్వాలి, నువ్వు ఉన్నావు నాకేంటని చెప్పి మీరు కనుక చేయగలిగితే మంత్రం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః. మరొక కొంతమందికి వివాహం అయింది కానండి, మాటికి గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయై నమః చేసుకోవచ్చు. లేదా మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస కూడా చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అలా కనుక చేయగలిగితే. అలాగే మరి గండాలు ఉన్నాయండి, ఏం చేయాలి, నాకు ఫలానా గండం ఉందని చెప్పారు, ఆ గండం చెప్పారు, ఈ గండం, ఏం టెన్షన్ పడకండి. దుర్గా అమ్మవారు మిమ్మల్ని గండాల నుంచి బయటపడేస్తుంది. ఓం దుమ్ దుర్గాయ నమః గుర్తుపెట్టుకోండి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చదువుకోవచ్చు. మరి నాకు మూలధనం లేదు, లేదా నేను ఒక ఉన్నత చదువులు చదువుదాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే హయగ్రీవ స్తోత్రం లేదా ఓం హయగ్రీవాయ నమః అనుకోవచ్చు. లేదా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్తోత్రం చేసుకోవచ్చు. ఇవి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతోపాటు మరి ఉద్యోగం లేదండి, ఉద్యోగ ప్రాప్తి కావాలండి అని అనుకున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. ఉద్యోగం కాదండి, నాది వ్యాపారము, వ్యాపారంలో బాగా లాభాలు రావాలి, ఏం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి. తమలపాకులు చక్కగా ఒక 21 కానీ 41 కానీ తమలపాకులు అమ్మవారి దగ్గర పెట్టి ఒక మంత్రం చెప్తాను. ఏమిటది అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అని ఇచ్చేసి ఒక 40 మినిట్స్ చేయండి అమ్మవారి దగ్గర పెట్టి. అమ్మవారు ప్రసాదంగా తీసుకుని వాటిని మనకి చూడండి తోరణం కట్టినట్టుగా మీ యొక్క షాపుకో మీ ఆఫీస్కో దేనికైనా తోరణంలా కట్టండి. అమ్మవారి శక్తితో మీకు ఆకర్షణ శక్తి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలి, మీకు అభివృద్ధి ఎంతవరకు అయితే అన్ని రోజులు చేయండి. అడగంగా మనకు ఆకలి వేసినప్పుడు 8 మెతుకులు తినాలండి, అడగంగా ఆకలి తీరే వరకు అలా తింటాం, ఇది కూడా అంతే.